చూసారా ప్రూనింగ్ నేను ప్రతిసారి ఎందుకు ప్రూనింగ్ చేయండి కట్ చేయండి అని చెప్తానని ఎలా వచ్చాయని చూడండి మీరే. నేను ప్రతిసారి అందరికీ చెప్తూ ఉంటాను ప్రూనింగ్ చేయండి మొక్కల్లోని. దీనికోసమే రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. నేను చెప్పిన అది గంజి, ఇది పింక్, ఇది వచ్చి ఎల్లో. చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉన్నాయని. మీకు అలాగే కనకాంబరాలు కూడా చూపిస్తా. అంత పెద్ద మొక్కలేం కాదు, చిన్న చిన్న మొక్కలే. చూడండి ఎలా ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ చేయకముందే వీడియో తీసి మీకు చూపిద్దామని చేస్తున్నాను. చూసారా నేను వాడేది అదొకటే అండి, గంజి నీళ్ళు. దాంట్లో మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ మొత్తం వేసేస్తాను నేను వాటర్లో వేసి. ఇంకా అది తప్ప ఏం వాడను. కిచెన్ వేస్ట్ ఉండేది వాటర్లో వేసేస్తాను. అంటే కిచెన్ వేస్ట్ అంటే ఆనియన్ పీల్స్ అలాంటివి, ఆ వాటరే ఇస్తాను అనమాట. ఆ రోజు ప్రూనింగ్ చేశాను కదా, మల్లె చెట్టు కూడా చూడండి ఎలా వచ్చేసిందో. మీరు ఆ వాటర్ కానీ ఆనియన్ పీల్స్ అలాంటివి వేసి ఆ వాటర్ సాయంత్రం టైము వాడినట్టుగైతే మొక్కలకి రిజల్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఇది కింద ఉన్నది చెట్లు అన్నమాట. అంత పెద్ద మొక్క కాదు. చూడండి కనకాంబరాలు కింద కూడా చూపిస్తా. చూడండి ఎంత చిన్న చెట్టు అన్నమాట ఇది. కొన్ని చెట్లకే ఇంకా కొన్ని ఉన్నాయి, కోయలేదు, పాపలు వేస్తుందని. ఒక 3 ఉంటాయి దగ్గర. మీరు కూడా ఇలాగే పెంచుకోవాలి, ఇలాగే చేసుకోవాలి, ఇలాగే చెట్లు ఉండాలి అనుకుంటే తప్పకుండా నేను చెప్పిన టిప్ అయితే పాటించండి. చాలా బాగుంటుంది. గంజి నీళ్ళలో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళలో ఆనియన్ పీల్స్ ఇలా ఏ వేస్టేజ్ వస్తే అది వేసి నానబెట్టేసి సాయంత్రం అయితే వాడితే ఇలా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి